హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే కాంతారా విఎస్ ఓజీ. సో ఈ టూ మూవీస్ చాలా ఫ్యాన్స్ వార్ జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ లైక్స్ చేస్తే నాకు బూస్ట్ ఎనర్జీ అనిపిస్తుంది అనమాట. సో వీడియో చేయాలన్న చేయడానికి ఎనర్జీ అనేది మీరే అందించాలి, మీ నుండే రావాలి కాబట్టి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అన్నమాట. సో ఇక టాపిక్లోకి వెళ్తే కాంతారా విఎస్ ఓజీ. సో ఓజీ మూవీని అక్కడ బ్యాన్ చేశారు, బైకట్ చేశారు అనే ఇంటెన్షన్ తోటి ఇక్కడ ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాంతారా మూవీ రిలీజ్ అవ్వాలి, బైకాట్ అవుతుంది అది అని చెప్పేసి చాలా అయితే న్యూస్లు వచ్చినాయి అనమాట. సో ఆ బైకాట్ ఏమో కానీ కాంతారా మాత్రం బీభత్సంగా తెలుగు ఆడియన్స్కి చాలా బాగా నచ్చేసింది అనమాట. సో ఈ టూ మూవీస్కి డిఫరెన్సెస్ ఏంటంటే, ఓజీ మూవీ కాంతారా మూవీకి విజువల్స్ కానీ గ్రాఫిక్స్ అంటే ఎక్కువ లేదు టూ మూవీస్లో కానీ, విజువల్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఆ స్టోరీ కంటెంట్ డెలివరీ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, నాకు తెలిసి ఓజీ సినిమాలో ఓన్లీ పవన్ కళ్యాణ్ కోసమే తీసినట్టు ఉంది. స్టోరీ చాలా తక్కువ ఉంది. ఆ ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్ అవే ఎక్కువ అనిపించినాయి అనమాట. చాలా అంటే చాలా ఎక్కువ అనిపించినాయి అనమాట. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్తో తీసే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేసే షార్ట్స్, హైప్ చేసే షార్ట్స్, ఎస్టాబ్లిష్ షార్ట్స్, ఇవే బాగా వీటి మీదనే ఫోకస్ పెట్టి ఇక్కడికో లేపుకుపోదామని అనుకుంటారు కానీ అది ఏం వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఒక సినిమాకి కావాల్సింది స్టోరీ కంటెంట్. ఆ స్టోరీ కంటెంట్ ఉన్న సినిమా అయితే ఆటోమేటిక్గా మీరు అంత ఎలివేషన్స్, అంత బిల్డప్ షాట్స్ అవన్నీ పెట్టని అవసరం లేదు. ఆటోమేటిక్గా జనాల్లోకి చొచ్చుకపోతుంది. సో ఇట్ ఈస్ ట్రూ అనమాట. సో కాంతారా సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, స్టోరీ కంటెంట్ బాగుంది కానీ కాంతారా మూవీ వచ్చినప్పుడు మనం చూసినప్పుడు ఇంపాక్ట్ అంటే చాలా ఇంపాక్ట్ చేసింది. దాన్ని సీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 వచ్చింది. సో ఈ కాంతారా చాప్టర్ 1 అనేది కాంతారా మూవీ ఇంపాక్ట్ చేసినంత చేయలేదు అని కొంచెం నాకు అనిపించింది. కానీ బాగుంది సినిమా అయితే 2 టైమ్స్ చూడొచ్చు అని నాకైతే అనిపిస్తుంది అనమాట. సో ఎందుకంటే ఆ థియేటర్లో విజువల్స్ ఎక్స్పీరియన్స్ చేయడం, సరౌండింగ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్స్, ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లో కాంతారా చాప్టర్ 1 వేరే లెవెల్ ఉంటుందన్నమాట. సో మీరు కూడా సినిమాకి ఇప్పటివరకు వెళ్ళకపోతే ఖచ్చితంగా కాంతారా చాప్టర్ 1 మూవీ అయితే ఖచ్చితంగా చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయండి. సో ఇక్కడ ఇంకా ఏంటి, ఫ్యాన్స్ వార్ అనేది ఉంది కదా. సో రిషబ్ శెట్టి త్వరలోనే మన తెలుగులోకి ఆడే ఫంక్షన్‌కో సంథింగ్ దేనికో వచ్చి మాట్లాడతా అనేసి అయితే చెప్పిండనమాట. సో వస్తాడు, తెలుగు వాళ్ళతో మాట్లాడతాడు కానీ తెలుగు రాదు అనేది ఒకటే ప్రాబ్లమ్ ఉంది. కానీ ఎలా మాట్లాడతాడో చూద్దాం. సో ఇప్పటివరకి ఈ ఫ్యాన్స్ వార్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా నడుస్తుంది. నువ్వా నేనా అన్నట్టు. సో ఎన్టీఆర్ పైన కూడా కొన్ని థంబ్‌నెయిల్స్ చూస్తే నాకు పిచ్చి దెంగుతుందనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు బాగానే ఉంటారు. సినిమా బాయ్‌కాట్ అనేది ఉండదు. తెలుగు ఆడియన్స్‌కి తెలిసింది ఒకటే, స్టోరీ కంటెంట్ బాగుంటే గుండెల్లో పెట్టుకుంటారు. స్టోరీ కంటెంట్ బాలేకపోతే గుండెల్లో పెట్టుకున్నోడైనా కిందకి జారిపోతాడనమాట. సో అదే మనకు తెలుగు ఆడియన్స్‌కి నచ్చింది, తెలిసింది. భాష ప్రాముఖ్యంగా చేసుకొని సినిమాని చూడకుండా ఉండరనమాట. స్టోరీ కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్‌గా హిట్ అవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్.